అదే మాది సైడ్ సైడ్ డౌన్ 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 ఇండియా సర్కార్ డౌన్ డౌన్ లోక్సభ చట్టాన్ని తీసుకోవాలి వెనక్కి తీసుకోవాలి రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న లోక్సభ చట్టాన్ని తీసుకోవాలి వ్యతిరేకించండి లోక్సభ చట్టాన్ని వ్యతిరేకించండి లోక్సభ చట్టాన్ని వ్యతిరేకించండి అభిజాయం ఈరోజు కడప నగరంలో పాత నిమ్స్ హాస్పిటల్ కూడా ఇందిరాగాంధీ సర్కిల్ దగ్గర ఒక బోర్డుకు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈరోజు నిరాహార దీక్ష మన పీసీ స్కూల్ రోస్మీర్ గారు అలాగే కాంగ్రెస్ నాయకులు రోస్మీర్ గారికి అలాగే సిపిఐ సిపిఎం మత గురువులకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మహిళలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు బీజేపీ ఎన్నో నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఎన్ఆర్సీ కానీ ట్రిపుల్ తలాక్ కానీ ఇట్లాంటి ఎన్నో భయంకరమైన నల్ల చట్టాలు తీసుకొని వచ్చేసి ముస్లింలకు రోడ్డు మీద తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. కానీ ఇప్పుడు అత్యధికంగా ముస్లింలకు దెబ్బతీయాలంటే అత్యధికంగా ఉన్న ఈ ముస్లిం వక్ఫ్ ప్రాపర్టీని కాజేయడానికి కుట్రపూరితంగా ఈ బిల్లు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా మేము చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీ సీఎం చంద్రబాబు నాయుడు గారికి కోరుకునేది ఏమంటే మీరు తలుచుకుంటే ఈ బిల్లును వ్యతిరేకించవచ్చు, ఇది పాస్ కూడా కావద్దని చెప్పేసి యావత్ దేశ ప్రజలందరూ మిమ్మల్ని తీసుకున్నారని చూస్తున్నారు. ఒకవేళ ఈ బిల్లుకు మీరు వ్యతిరేకించకుండా ఈ బిల్లును అలాగే పాస్ చేయిస్తే యావత్ దేశం 40 కోట్ల మంది ముస్లింలు మీకు ఎప్పుడు క్షమించారో చరిత్రలో వీలుగా మిగిలిపోతారని కూడా నేను మీడియా ముఖ్యంగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరు ఎలక్షన్లకు ముందు కూడా ఎన్నోసార్లు చెప్పారు ముస్లిం కింద ఈగో వాళ్ళని అయితే పవన్ కళ్యాణ్ గారు ముస్లిం ఈగో వాళ్ళని అని చెప్పారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి ముస్లిం నాయకులంతా ఏకమై మన ముస్లిం పక్షపాతి చంద్రబాబు నాయుడు మీద ఓట్లు వేయని చెప్పేసి మీరు గెలిపించి ఈరోజు ఊరు కూర్చున్నారు అంటే చాలా విచిత్రమైనది. ఈరోజు టీడీపీలో ఉన్న నాయకులందరూ ముస్లిం నాయకులందరూ సీఎం దగ్గరికి పోయి ఈ బిల్లుకు వ్యతిరేకించని చెప్పాల్సిన సమయం వచ్చింది కనుక ముస్లిం లీడర్లంతా టీడీపీలో ఉన్న వాళ్ళంతా ఈ బిల్లుకు వ్యతిరేకించాలని చెప్పేసి మీ అధిష్టానానికి పిలుపునిచ్చేసి మీరు అక్కడ పోయి కన్నాయినా కూర్చొని కూడా ఈ బిల్లులో వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతగా ఉంది. ఈరోజు కడప నగరంలో మన రోస్మీర్ గారు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కడపలో నిరాహార దీక్ష కూర్చొని రంజాన్ నెల అయినా కూడా ఆయన ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ కూర్చున్నారంటే ఆయనకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు.